హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. మా తమ్ముడు గురుకుల జూనియర్ కళాశాలలో చదివాడనమాట. సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఉంటాయి కదా. 14 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ కాలేజ్కి వచ్చి అది కూడా మాతో షేర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇలా అంటే ఈ క్లాసెస్ జరిగేది, ఇక్కడ నేను ఎగ్జామ్ రాశాను, ఇవంతా కూడా మాతో చెప్పుకుంటూ ఇంకా తను అన్నీ కూడా పాత మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంతే కదా, ఏదైనా సరే పాత తీపి జ్ఞాపకాలు అనేటివి చాలా ఉంటాయి. సో అది స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్ ఇవే కదా మొత్తం మనకి ఎప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, టీచర్స్, సార్స్. అప్పుడు టీచర్లు, సార్లు మనల్ని కొట్టారని చెప్పేసి బాధపడినా కూడా అది మన మంచికి అని చెప్పేసి మనకి అర్థం చేసుకోవాలి. ఇప్పట్లో అయితే అసలు టీచర్స్ సార్స్ అసలు కొట్టకూడదు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఎంత కొడితేనే అంత స్ట్రిక్ట్గా ఉండి పిల్లలు బాగా మంచి ప్రయోజకులు అవుతారు. కానీ మా తమ్ముడు అయితే బాగా కష్టపడ్డాడు. సో వాడి మాటల్లో కూడా వినండి. కార్లో కూడా మొత్తం ఇదే జరిగిందనమాట. ఏంటంటే మేము ఈ టైంకి ఇక్కడికి వచ్చి తినేవాళ్ళం, టిఫిన్ చేసేవాళ్ళం, ఇక్కడ ఉండేది, ఇక్కడ ఒక ఆంటీ ఉండేది అంతా చెప్తూ వచ్చారు. మ్యాథ్స్ క్లాస్ అంట. అంటే సండే రోజు వచ్చినాం అండ్ ఇంకొకటి దసరా హాలిడేస్ కాబట్టి ఇక్కడ టీచర్స్, సార్స్ ఎవరైతే లేరు. అసలు వచ్చిందంట. నువ్వు వచ్చినా కూడా ఇంకా ముందు గోడ అదేనా అంటున్నాను నేను. మొత్తం నడుచుకోవాలి. నా ఎగ్జామ్ అయింది. ఇదే నేను ఒక ఎగ్జామ్ రాసాను. సంస్కృతి కాదు, మ్యాథ్స్ 2A. మొత్తం మందే బంటి రాజ్యం. హ్యాపీయే వే కదా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.